వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు ఆనందకరం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగు భాషా పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందకరమని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఆవరణలో సంగీతం, నృత్యం పరీక్షల కేంద్రాలు, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి సంబంధించిన విభాగాలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉపకులపతి డాక్టర్ డి మునిరత్నం నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో విశ్వవిద్యాలయ అంతర్గత రహదారుల అభివృద్ధికి 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. సిఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాథమిక విద్య మాతృభాషలోనే అందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ అభినందనీయులని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు ముందుకు రావడం అభినందనీయమని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న మునిరత్నం నాయుడును ఉపకులపతిగా నియమించడం ఎంతో సముచితమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం పీఠాధిపతి ఎం శ్రీనివాస్, కూచిపూడి పీఠాధిపతి డాక్టర్ రవి బాలకృష్ణ, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు మత్సేటి ప్రసాద్, పండూరి అప్పారావు, సిహెచ్ కుర్మయ్య, సన్నిధాన శాస్త్రి, పలువురు రిటైర్డ్ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఆడబెట్టు చేశారు కలెక్టర్ గారు. అప్పటికే ఆపాను. అప్పటికే అగ్రికల్చర్ కాలేజ్ ల్యాండ్ మనకి హ్యాండ్ ఓవర్ సార్. ఈసారి 10 డిపార్ట్మెంట్ మొదలు పెడతాను. ఆయన ఏమంటాడు? ఓకే ఫైనాన్స్ మినిస్టర్ గారు మీకు దయలేదు సార్, కాంట్రాక్ట్ మీద ఉంది, మా మీద లేదంట. ఏ ఊరండి? వేద పాఠశాల ఆల్రెడీ ప్రిన్సిపల్గా పనిచేసి పోయిన వారం ఇక్కడే ఆ ప్రిన్సిపల్ అందరినీ పిలిపించి ఫిబ్రవరి 28వ తేదీ వరకు వితౌట్ తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు గారి పేరుతోటి అంతర్జాతీయ తెలుగు సంపదను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థను ప్రారంభించడం ఉన్న అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరైతే తెలుగు మాతృభాష కోసం కృషి చేస్తారో వారందరూ అభినందనీయులే. మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలి, ఆ విధంగా మన సాహితీ, మన భాషను మనం కాపాడుకోవాలనే సాంప్రదాయాన్ని మనం నెరవేర్చడం కోసం నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మా అందరి కోరికను మన్నించి లోకేష్ గారు, చంద్రబాబు గారు నిర్ణయించి దీన్ని మళ్ళా పునఃప్రారంభించాలని నిర్ణయం చేసి బీసీగా అనుభవజ్ఞులైన నాయుడు గారిని ఇక్కడ వైస్ చైర్మన్ వేశారు. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఏదో తాంబూలాలు ఇచ్చాం, తనువు సామాన్యులుగా సమస్యలు ఉన్నాయి. కష్టపడతా ఉన్నారు ఆయన. దానికి మా సహకారం అందించాల్సిన అవసరం ఉంది. నా మీద నాకు బాధ్యత ఏమైందంటే రూరల్ నియోజకవర్గంలో రామారావు గారి పుణ్యమాట వచ్చి అనేక సంస్థలు ఉన్నాయి. చాలా సంస్థలు ఈతి బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుంచి మొదలుపెట్టి గౌడేశం హై స్కూల్ దగ్గర నుంచి, అదేవిధంగా ఇక్కడున్న బాయ్స్ పాలిటెక్నిక్ దగ్గర నుంచి, ఉమెన్స్ ఐటీ దగ్గర నుంచి, డైట్ దగ్గర నుంచి, నృత్య దగ్గర నుంచి, బాలమేడ ప్రగతి దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం దీనికి సంబంధించిన భూమి రామారావు గారు పెట్టిన భూమిని కొంత తగ్గించారు. ల్యాక్ కొంత ఇవ్వడంలో గత కలెక్టర్ గారు ఏమో దాన్ని 10 ఎకరాలు తీసుకెళ్ళి అగ్రికల్చర్ కాలేజీకి ఫారం కింద ఇవ్వడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ఆ 10 ఎకరాలు కూడా మళ్ళీ మనకే వస్తుంది గ్యారంటీగా. కాకపోతే ఎస్ఎంఎస్ ప్లాంట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దాన్ని కూడా ఆలోచన చేస్తాం. అది ఆల్రెడీ 12 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటైంది కనుక దాన్ని కూడా ఆలోచన చేసి మేము చెప్పాం. యూనివర్సిటీకి ఇబ్బంది లేకుండా ప్రయత్నం ఏమన్నా నేను బీసీ గారు కూడా మేము చూసి దాన్ని క్లారిటీ చేసుకుంటాం. వాళ్ళు ఏదైతే నేను మాట ఇచ్చాను
ఒక 50 లక్షలు నేను రేంజ్ చేస్తాను. ఇప్పటికే 75 లక్షల రూపాయలు రోడ్లకు శాంక్షన్ అయింది. అది వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ చేసింది. లోకేష్ గారితో కూడా మనం మాట్లాడాను. ఇప్పుడు ఈ యూనివర్సిటీని కాపాడటం మనందరి బాధ్యత. భాషకి రామారావు గారు ఇచ్చింది మనందరికీ తెలుసు, ఏ విధమైన గౌరవించారు. ఇవాళ మన ఈ మధ్య గుంటూరులో జరిగిన తెలుగు భాష సంబరాలు కూడా ఎంత వేడిగా జరిగినాయి మనం చూసాం. అందరం చెబుతున్నాం, మాటల్లో చేతల్లో రావట్లా. గురజాడ గారు అన్నట్టుగా ఒట్టి మాటలు గట్టి మీద తలపెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళ మాటల్లో ఉంటుంది, చేతల్లో రావడం. భాష మీద గౌరవం, తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతున్న జాతి అంతరించిపోతుంది.